శనివారం జగిత్యాల జిల్లాకు కొరుట్ల బహిరంగ సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను బీజేపీతో కుమ్ముకైనట్లు ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లపై స్పందించిన జీవన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ ముగించినందుకే కవిత ఓడిపోయారని, తాను బీజేపీతో కుమ్ముకైనట్లు ఆరోపిస్తున్న వాళ్లే ఆ పార్టీతో కుమ్ముకయ్యారని, కాంగ్రెస్ ను అడ్డుకోవడానికి బీజేపీతో మీరు దోస్తానా చేసిన నిజం కాదా అని, అసలు టీఆర్ఎస్ కు సిద్ధాంతం అనేది ఉందా అని ఆయన ప్రశ్నించారు. పసుపు బోర్డు తేవడంలో అరవింద్ విఫలమయ్యారని మొదట విమర్శించి తానేనని గుర్తు చేశారు. ఆవిర్భావం నుండి కూడా చెప్పంటున్నాయి. మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీతోని ఏ పరిస్థితుల్లో కూడా కలిసి పనిచేయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. దేశం రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఫ్రీడమ్ తర్వాత అప్పటికెళ్ళి చెప్పంటున్నాను. ఇక్కడ రాష్ట్రంలో కూడా చెప్పంటున్నాను. నిన్నటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎన్నికల్లోనైతే ఇవాళ యూపీఏ ప్రతిపాదించిన అభ్యర్థి మీరా కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ కీలక పాత్ర పోషించింది ఆనాటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అని చెప్పక తప్పదంటున్నాను. అసలు ఇవాళ మీరా కుమార్ లేకుంటే తెలంగాణ లేదు. అంటే అటువంటి మీరా కుమార్ కూడా సమర్థించక ఇవాళ మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని బలపత్రం కథ చూస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్ని కూడా మీరు చూడండి, వెంకయ్య నాయుడు ఈనాడు కూడా రాష్ట్ర విభజనను సమర్థించలేదు. ఆయన కుట్రపూరితంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. అదే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఏదైతుందో ఇవాళ గాంధీ మనవడు ఆయన అభ్యర్థి పెడితే ఏదైతున్నదో ఇవాళ ఏ మతోన్మాదుల చేతిలో బలైనటువంటి ఒక గాంధీ మనవన్ని కూడా బలపరచకుండా వెంకయ్య నాయుడు తెలంగాణ వ్యతిరేకి రాష్ట్ర విభజనను కుట్రపూర్తంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి యొక్క వెంకయ్య నాయుడు సమర్థించింది. మీరు అంతేకాదు ఏ అంశం తీసుకోండి చెప్పంటారు. నేను ఇవాళ కశ్మీర్ ఆర్టికల్ 370 తీసుకోండి, త్రిపుల్ తలాక్ తీసుకోండి, డిమానిటైజేషన్ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, మీరు ఏదైనా కానివ్వండి చెప్పంటారు. నేను ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు ఏదైతుందో భారతీయ జనతా పార్టీని పూర్తిగా కుమ్ముక్కై సమర్థించింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏమైపోయింది, ఎందుకు భారతీయ జనతా పార్టీని అపోజ్ చేస్తున్నట్టు ఒక అభిప్రాయం కలిగిస్తున్నదని చెప్పారంటే ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏర్పడినటువంటి ఒక వైఫల్యాన్ని తగ్గింపు చేయడానికి ప్రజల దృష్టిలో ఒక విధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతుందో ఇలా బీజేపీ వైఫల్యాన్ని తెర మీద పట్టుకొస్తుంది. ఎస్, ఇలా బీజేపీ వైఫల్యం చెందింది. పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ ఉత్పత్తుల ధరల పెరుగుదలే కానివ్వండి, ఇలా ఏ రకంగా చూసినా కానీ ఏదైతుందో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం చెందింది, రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అంటే టీఆర్ ప్రభుత్వం వైఫల్యాన్ని కనబడకుండా చేయడానికి ఏదైతుందో కేవలం బీజేపీని తెర మీద పట్టుకొస్తుంది. కానీ కాంగ్రెస్ ఏదైతున్నదో అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తుందో వీళ్ళ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని కూడా ఇక్కడ అధికారంలో పార్టీ కాబట్టి ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకత దొరుకుతుంది. వీళ్ళ కవిత గారు ఏదైతుందో నిజంగా మరి ఆమె మాట్లాడడం చూస్తుంటే ఎక్కడమ్మా మీ అభివృద్ధి? వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో ఏదైతున్నదో ప్రైవేట్ యాజమాన్యమైన కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగా చేపడతామని చెప్పని పేర్కొన్నారు. వీళ్ళ నిజాం చక్కెర కర్మాగారాలు ఆనాటి వీళ్ళ డెక్కన్ షుగర్ లిమిట్సే మల్లాపూర్ మండలం ముత్తంపేట ఉన్నదే కానివ్వండి కాక, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి కాక, ఈ రెండు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్నాయని చెప్పంటున్నారు. ఒక విధంగా ఇవాళ కవిత గారి అంటే ఎన్నికల్లో పరాజయానికి ఓటమికి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణే ప్రధానం అని చెప్పక తప్పదని చెప్పంటారు. ఆమె ఏమాత్రం చొరవ తీసుకొని ఇలా ప్రైవేట్ యాజమాన్యం కొనసాగుతున్న చక్కెర కర్మాగారాలు మీరు ప్రభుత్వ పరంగా చేపట్టడం పక్కన పెట్టండి, ఉన్నవాటిని మూసేపించింది. ఇవన్నీ ఏదైతుందో ప్రతిబింబించి ఆమె ఓటమి కారణం. దయచేసి ఏదైతుందో మీరు ఏదైనా మాట్లాడండి, కానీ కాంగ్రెస్ గురించి ఇతరత్ర మీరు విధానాల పట్ల కాంగ్రెస్ను విమర్శ చేస్తే
కానీ భారతీయ జనతా పార్టీలో కుమ్ముకోనేది వీళ్ళ ప్రజలు నిజంగా నమ్ముకుంటారని చెప్పండి, నమ్ముకుంటారు. రేపు కూడా ఇవ్వాలని నేను చెప్తున్నా, గో ఆన్ రికార్డ్. వీళ్ళు 2023 శాసనసభ ఎన్నికల తదుపరి ఏ పరిస్థితుల్లోనైనా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లు అడ్డుకోవడానికి కొరకు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీజేపీతో కుమ్ము కాబోతుందని చెప్పంటున్నా. ఐ విల్ గో ఆన్ రికార్డ్. వీళ్ళ పోస్ట్ ఎలక్షన్ ఏదైతున్నదో, పోస్ట్ ఎలక్షన్ మళ్ళీ టీఆర్ఎస్ బీజేపీ పొత్తు 100% అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవడానికి మళ్ళీ కుట్రపూరితంగా ఏదైతుందో బీజేపీతో చేతులు కలుపుతుంది. అసలు ఏ సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉన్నది అని చెప్పారంటే టీఆర్ఎస్ అని చెప్పాలి అంటుండే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా అంటే నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా రాకపోవడం బాధ్యులు ఎవరే? ఇలా ఎన్డీఏ 1 ఏదైతుందో టిల్ 2019 యువర్ 100% విత్ ఎన్డీఏ గవర్నమెంట్. మరి అంత సత్సంబంధాలు కలిగి మోడీ గారు ఏదైతుందో రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు हमको कुछ नहीं चाहिए, सिर्फ आपकी प्यार चाहिए. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ జాతీయ హోదా పొందలేకపోవడం ఇవాళ కేవలం కేసీఆర్ అసమర్థత అంటూ నేను, కేవలం కేసీఆర్ అసమర్థత, ఆయన కమిషనర్ కక్కుర్తితో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజానికపై 1,20,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతుండే చెప్పంటున్నాడు. సీఎం ను నిలుస్తున్న జీవన్ రెడ్డి లోకల్ అరవింద్ పసుపు బోర్డు విషయంలో అరవింద్ నేను విమర్శించిన మెట్పల్లిలో ఏదైతుందో ఎప్పుడైతే చక్ర కర్మాగారం ఆయన టేక్ ఓవర్ చేస్తా అని చెప్పిన మాట్లాడినప్పుడే కానివ్వండి, పసుపు బోర్డు సంబంధించే కానివ్వండి, ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆమెకే తెలియదు. ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చలు ప్రకటనలు ఆమె ఎక్కడ గమనిస్తుంది? మాకేదైతుందో టీఆర్ఎస్ ఎంత దూరమో భారతీయ జనతా పార్టీ ఇంకా అంతకంటే ఎక్కువ దూరం అని చెప్పంటు. టీఆర్ఎస్ ఎంత దూరమో భారతీయ జనతా పార్టీ అంతకంటే ఎక్కువ దూరం. మీరు ఇవాళ ఏదైతుందో ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవడానికి వరకు ఇతరులపై నెపం నెట్టాలనే ప్రయత్నం ఏదైతుందో ఇవాళ జీవన్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం తప్ప అంతకంటే ఎక్కువ లేదని చెప్పి